నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. టీడీపీ జెండా కూలగొట్టారు, దేవభక్తుని అరాచకం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో అంటే ఇది ఎక్కడ జరిగింది, ఏంటి, అసలు టీడీపీ జెండా కూలగొట్టింది ఎవరు అని చెప్పేసి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇది న్యూస్ ఐటమ్స్లో బాగా వైరల్ అవుతుంది. దీని గురించే అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకని అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష పార్టీ. అలాంటి పరిస్థితిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూటమిలో ఒక భాగమై, ప్రధాన భాగమై ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెల్ని కూల్చే స్థాయికి వెళ్ళింది అంటే వాళ్ళ అరాచకం ఏ స్థాయిలో ఉందో ఇక మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి దగ్గరలోనే ఉన్న, అమరావతికి అతి సమీపంలోనే ఉన్న కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో కానూరు అనే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెనమలూరు ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి దగ్గరుండి మరీ కూల్పించారు. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఆగ్రహావేశాలు తెప్పించింది. అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా శాంతింపజేసి ఆయనే పార్టీ కార్యకర్తలందరినీ కూడా దగ్గరుండి తీసుకువెళ్ళి కానూరు సెంటర్లో ఎక్కడైతే దేవభక్తుని చక్రవర్తి తన అనుచరులతో వెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మిని కూల్చారో అక్కడే మరో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మిని ఏర్పాటు చేస్తున్నారు. జెండా దిమ్మిని ఏర్పాటు చేసి అక్కడ జెండాని కూడా ఎగురవేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలో మళ్ళీ దానిని అడ్డుకోవటానికి చక్రవర్తి తన అనుచరులతో పాటు బయలుదేరి వచ్చాడట. సో విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనని అడ్డగించి అక్కడి నుంచి తీసుకువెళ్లారని కూడా తెలుస్తుంది. సో ఇంతకీ అసలు ఎందుకని చక్రవర్తి ఆ స్థాయిలో రెచ్చిపోవటం, జెండా దిమ్మిని కూల్చటం ఎందుకు అంత అవసరమా? జెండా దిమ్మిని కూలిస్తే ఆయనకి ఏమొస్తుంది? సో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విషయం ఏంటంటే దేవభక్తుని చక్రవర్తి వాళ్ళ తాతయ్య ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారట. అయితే ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకి గుర్తుగాను విజయవాడ దగ్గరలో ఉన్న కానూరు సెంటర్లో ఆయన విగ్రహాన్ని పెట్టించారు. ఆయన విగ్రహం పక్కనే తెలుగుదేశం పార్టీ దిమ్మె కూడా ఉంది. సో అసలు మా తాతయ్య విగ్రహం పక్కన ఆ దిమ్మె ఉండటం ఏంటి, తెలుగుదేశం పార్టీ దిమ్మె అని చెప్పేసి దాన్ని కూల్చేసే ప్రయత్నం చేయడానికి వీళ్ళు వెళ్ళారట. దేవభక్తుని చక్రవర్తి అనుచరులు అక్కడికి వెళ్ళారు అని చెప్పి తెలుస్తుంది. సో ఇది అసలు ఎంతవరకు సమంజసం? వాళ్ళ తండ్రో లేకపోతే వాళ్ళ తాతో వేరే పార్టీలో ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు మీరు వేరే పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఆనాడు మీ తాతయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకే కదా జై కొట్టారు మీరు కూడా. మరి ఆనాడు లేని ఇబ్బంది ఈనాడు ఎందుకు వచ్చింది? అక్కడ తెలుగుదేశం పార్టీ దిమ్మె ఉంటే మీకేంటి అడ్డం? మీ తాతయ్య కాబట్టి ఆయన మెడలో మీరు వైసీపీ జెండాలు వేసుకుంటారా, లేకపోతే వైసీపీ దండలు వేసుకుంటారా, లేకపోతే వైసీపీ మాలలు వేస్తారా, ఏం వేస్తారో ఆయనకే మీరు వైసీపీ జెండా కప్పేస్తారా, కట్టేస్తారా, అదంతా మీ ఇష్టం. కానీ పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను కోల్చడానికి మీకేం అధికారం ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మాత్రం దేవభక్తుని చక్రవర్తి దగ్గర నుంచి ఎటువంటి ఆన్సరు లేదు. కానీ బుకాయించడం లేదా దౌర్జన్యంగా మీదపడిపోవటం, దాడులకు ప్రయత్నించటం, ఇది మాత్రమే దేవభక్తుని చక్రవర్తికి తెలుసు అని చెప్పేసి ఆ పెనమలూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా అంటున్నారు. దేవభక్తుని చక్రవర్తి ఇవాళ దౌర్జన్యానికి దిగటం కొత్తేమీ కాదు. గతంలో ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా నియమించబడిన దగ్గర నుంచి, పెనమలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఇదే తరహా దౌర్జన్యం, ఇదే తరహా అరాచకం, ఇదే తరహాలో ప్రభుత్వ విధానాలకి అడ్డుపడుతూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అడ్డుపడుతూ, లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోవటం, లేకపోతే అరాచకాలు చేయటం ఇది ఇవాల్టి రోజున జరుగుతున్నదేం కాదు. గతంలో కొడాలి నాని చేశాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ దేవభక్తుని చక్రవర్తి వాళ్ళ తాతయ్య ఎలాగైతే తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నాడో, కొడాలి నాని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఈయన తాతయ్య ఏం కాదు, ఈయనే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు గతంలో. తర్వాత ఆయన ఆ విధానాలు నచ్చకో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ పొంగిపోయో ఆయన వైసీపీలోకి వచ్చాడు. లేకపోతే ఎవరైనా చెప్తే వచ్చాడో అది కూడా మనకు తెలియదు. ఎవరు వెనకుండి పంపించారో కొడాలి నానిని అది కూడా మనకి తెలియదు. మొత్తం మీద వైసీపీలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏ స్థాయిలో నోటికి పని చెప్పాడు, ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి దూసుకు వెళ్ళాడు, ఏ స్థాయిలో గుడివాడలో అరాచకాలు సృష్టించాడో అందరం కూడా చూసాం.
అదేవిధంగా వల్లభనేని వంశీ, ఈయన కూడా తెలుగుదేశం పార్టీలోనే గెలిచాడు 2019 ఎన్నికల్లో. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడు, అది వేరే విషయం. మొత్తం మీద 3 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేసి 2 సార్లు గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి ఎలాంటి అరాచకాలు చేశాడో మీ అందరికీ గుర్తులేదా? ఇక ఆ తర్వాత జోగి రమేష్, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చాడు. సో ఆ భావజాలం అంతా ఉందనుకోండి, ఆయనలో ముందు నుంచే ఆ అరాచకం, ఆ రౌడీయిజం అంతా కూడా ఆయనలో ఉంది కాబట్టే ఆయన చంద్రబాబు ఇంటి మీదకే దాడికి వెళ్ళాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. అయితే దాడికి వెళ్ళలేదు, నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాను, విన్నవించి చెప్పడానికి వెళ్ళానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం ఎక్కాను అని చెప్పేసి వెనకడికి ఎవరో చెప్పారట. సో ఇలా ఉంటుంది జోగి రమేష్ వ్యవహారం. అయితే వీళ్ళంతా వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఇలా అరాచకాలకి పాల్పడుతూ ఉంటారా, లేకపోతే వీళ్ళల్లో అరాచకాలు చేసే భావాలు ఉండబట్టే వైసీపీలోకి తీసుకుంటున్నారా అనేది మాత్రం అందరికీ సందేహంగానే ఉంది. మొత్తం మీద ఇప్పుడు మరో నేత తయారయ్యాడు. కృష్ణా జిల్లా నుంచి అరాచకాలు సృష్టించడానికి, దాడులు చేయడానికి మరో నేత తయారయ్యాడు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసింది, తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ఇంటి మీద దాడి చేసింది, అలాగే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది. ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంతో మందిని పొట్టను కూడా పెట్టుకుంది. అయితే ఓడిపోయి ప్రతిపక్ష హోదాకి కూడా పనికిరాని స్థితిలోకి వెళ్ళిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద ఈ స్థాయిలో దాడి చేస్తుందంటే దాన్ని ఎలా చెప్పాలి, లేకపోతే అసలు ప్రభుత్వం కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవుతుందా, తెలుగుదేశం పార్టీ తన క్యాడర్కి భరోసా ఇవ్వడంలో ఎక్కడైనా వెనకబడుతుందా, ఈ అరాచకాలు, ఈ దౌర్జన్యాలు, ఈ దాడులు వద్దు, శాంతియుతంగా ఉందామనుకోవటమే తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్ప? ఏమంటారు మీరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.